హాయ్ అండి. వెల్కమ్ టు శ్రీ థాట్స్. ఈరోజైతే నేను మీ ముందుకి మరొక మంచి వీడియోతోటైతే వచ్చేసాను. లక్ష్మీదేవి న్యాయబద్ధంగా మన దగ్గర ఉండాలి అనంటే ఎటువంటి పనులను అసలు చేయకూడదు అనే విషయాన్ని విష్ణుమూర్తి లక్ష్మీమాతకు చాలా వివరంగా చెప్పారు. విష్ణుమూర్తి లక్ష్మీమాతకి చెప్పిన ఆ మాటలు మనం విని వాటిని మనం జీవితంలో ఆచరించినట్లయితే మనకు కష్టం అనేది అసలు రానే రాదు. లక్ష్మీదేవి సంతోషంగా మన ఇంట్లోనే ఉంటుంది. మరి విష్ణుమూర్తి లక్ష్మీదేవికి చెప్పినటువంటి ఆ మాటలు ఏంటో ఈ వీడియోలో మనం వివరంగా ఒక చక్కటి కథ రూపంలో విందాము. అయితే మీరు గనక మా ఛానల్ని మొదటిసారిగా చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్నటువంటి బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అదేవిధంగా మా వీడియో మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ ఇచ్చి మీ యొక్క సపోర్ట్ను మాకు తెలియచేయండి. ఒకరోజు వైకుంఠంలో శ్రీ మహావిష్ణువు లక్ష్మీదేవి కులాసాగా కూర్చొని చక్కగా కబుర్లు చెప్పుకుంటూ ఉన్నారు. అలా కొంతసేపు గడిచాక లక్ష్మీదేవికి స్వామితో కలిసి ఎక్కడికైనా వెళ్ళి విహారించాలి అని కోరిక పుట్టించింది. వెంటనే స్వామి సరదాగా ఎక్కడికైనా వెళ్దామా అని అడిగింది తల్లి. తప్పకుండా దేవి, భూలోకానికి వెళ్దామా, నీకు ఇష్టమేనా అని అడిగారు ఆ విష్ణుమూర్తి. సరే స్వామి, మీ మాట ప్రకారం పదండి, త్వరగా వెళ్దాం. మళ్ళీ ఎవరైనా వచ్చారంటే మీరు పనిలో పడి మనం వెళ్ళడం కష్టమైపోతుంది అని హడావిడిగా ఉత్సాహంగా చాలా సంతోషంగా చెప్పింది లక్ష్మీదేవి. ఎందుకంటే ఇలా స్వామివారికి తీరిక దొరకడం చాలా కష్టం మరి. కానీ స్వామివారు మాత్రం ఎవరి కోసమో ఎదురు చూస్తున్నట్లుగా వెళ్దాం, ఒక 5 నిమిషాలు ఆగు అని విష్ణుమూర్తి చెప్పారు. ఎందుకు స్వామి 5 నిమిషాలే అని ఆశ్చర్యంగా అడిగింది లక్ష్మీదేవి. కొంపతీసి ఎవరైనా ఈ 5 నిమిషాలలో వచ్చి భూలోకంలో విహరించాలన్న తమ ఆశను కోరికను చెడగొట్టరు కదా అని మనసులో అనుకుంటుంది లక్ష్మీదేవి. అప్పుడు స్వామి చిన్నగా నవ్వు నవ్వి ఎవరైనా వస్తారేమోనని జవాబు ఇచ్చాడు. ఎందుకంటే ఊరికే గమ్యం లేకుండా వెళ్ళడం కన్నా తమ ప్రయాణం వలన ఏదైనా ఉపయోగం ఉంటే మేలు అని అనిపిస్తుంది స్వామివారికి. లక్ష్మీదేవి భయపడినట్లుగానే అనుకున్నట్లుగానే సరిగ్గా 5 నిమిషాలలో నారదుడు అక్కడికి వచ్చేశారు. కాస్త విచారంగా ఉన్నాడు. స్వామివారికి లక్ష్మీదేవికి భక్తితో ప్రణామం చేశాడు. ఏమైంది నారద, ఎందుకు ఆ విచారం అని నారదుడిని అడిగారు స్వామివారు. ఏం చెప్పమంటారు స్వామి, భూలోకంలో మనుషులు ఎన్నో తప్పులు పాపాలు చేతికి ఎముక లేనట్లుగా ఎడాపెడా చేస్తూనే ఉన్నారు. కలియుగం అంటే ఏమిటో అనుకున్నాను కానీ మరీ ఇంత దారుణంగా అని ఎప్పుడూ అనుకోలేదు. యముడు కూడా చాలా గోల పెడుతున్నారు. ఇప్పుడు ఉన్న నరకం లెక్కలేనన్ని పాపాలతో నిండిపోయి ఇరుగ్గా మారి తనకే నరకం కనిపిస్తుందని తొందరగా ప్లేస్టూను మొదలు పెడితే మంచిదని చెప్తూ ఉన్నారు అంటూ ఏదో చెబుతూ ఉండగా లక్ష్మీదేవి మధ్యలో అడ్డుపడింది. స్వామివారితో సరదాగా భూలోకానికి వెళ్దాము అని అనుకుంటే ఈ నారదుడేంటి ఇలా చెప్తున్నాడు, అనవసరంగా ఇలాంటివన్నీ విన్నారంటే స్వామివారి మనసు పాడై భూలోకానికి రాకపోవచ్చు అని అనుకుని, నారద, ఇంతమంది మనుషులు ఇన్ని తప్పులు చేస్తున్నారనంటే ఎక్కడో ఏదో లోపం ఉందని అనిపిస్తుంది. నా అనుమానం ఏంటి అనంటే మనుషులకు తాము చేసేది తప్పు అని తెలియదు. తప్పు అని తెలిస్తే ఎవరైనా చేస్తారా? ఏది తప్పో ఏది ఒప్పో తెలియనిది ఎవరు మాత్రం ఏమి చేయగలరు అని లక్ష్మీదేవి అన్నారు. మనుషులను సమర్థిస్తూ, ఏమిటి తల్లి అలా అంటారు? ఏది ఒప్పో ఏది తప్పో కాదు మనుషులకి ఎందుకు తెలియదు? మనకున్న వేదాలు పురాణాలు ఎంత గొప్పవి, వాటిలో ధర్మ మార్గం ఎంత చక్కగా ఎంత అనువుగా చెప్పబడింది. ఇవే కాక ఎంతో గొప్ప మంది గురువులు బోధకులు సన్యాసులు వారు చెప్పే సూక్తులు, ఇలా ఎన్నో మార్గాలు ఉన్నాయి. మనుషులకు ఏది మంచో ఏది చెడో తెలుసుకోవడానికి ఇన్ని మార్గాలు ఇన్ని దారులు ఉన్నాయి అన్నాడు నారదుడు. ఇవన్నీ ఉన్నాయి సరే, కానీ ఇప్పుడున్న ప్రపంచంలో నువ్వు చెప్పే వేదాలు పురాణాలు ఎంతమందికి అర్థమవుతాయి?
అసలు సంస్కృతి భాష తెలిసిన వాళ్ళు ఎంతమంది? పోనీ కష్టపడి అర్థం చేసుకుందామన్నా వీటన్నిటికీ అసలు మనుషులకు టైం ఉంటుందా? ఉరుకులు పరుగులతో అలసిపోవడమే జీవితం అయిపోయింది. ఇక గురువులు సన్యాసులు అంటావా? వీరు చెప్పేది వినే వాళ్ళంతా దాదాపు వయసు మళ్ళిన వాళ్ళే. చెప్దామన్నా ఏ పాపం చెయ్యని వాళ్ళు. అలానే ఇప్పటికి స్కూలులో పిల్లలకు ఏది మంచో ఏది కాదో చక్కగా వివరించి చెప్పే సిలబస్లు ఏమైనా ఉందా అసలు? ఏమీ లేదు. సరస్వతీదేవి మొన్న ఎప్పుడో కలిసింది. అదే విషయం నాతో చెప్పి మొరపెట్టుకుంది. ఇదంతా ఒకవైపు అయితే మరోవైపు అసలు చదువు రాని వారి పరిస్థితి ఏమిటి? వారికి ఎలా మంచి చెడు తెలిసేది? తప్పంతా వ్యవస్థలో పెట్టుకొని మనుషులు పాపాలు చేశారని ఎందుకు వారిని ఆడిపోసుకోవడమని నారదుణ్ణి నిలదీసింది లక్ష్మీదేవి. జవాబు ఇవ్వడానికి టక్కున ఏదీ తట్టకపోవడంతో ఆలోచనలో పడ్డాడు నారదుడు. అప్పటిదాకా మౌనంగా ఉన్న స్వామివారు లక్ష్మీదేవి ప్రశ్నకు జవాబు ఇవ్వాలని బాధ్యత తన మీద ఉన్నట్లుగా భావించారు. దేవి పుస్తకాలు పురాణాలు లాంటివి ఏమీ లేకపోయినా, గురువులు సన్యాసులు లేకపోయినా మనుషులకు ఏది తప్పో ఏది తప్పు కాదో చెప్పడానికి వారి దగ్గర మహత్తరమైన శక్తి ఉంది. అది లేని మనిషి అంటూ ఉండడు. ఈ సృష్టి చేసేటప్పుడు బాగా ఆలోచించి మనుషులకు ఆ శక్తిని ఇచ్చాను. అదే వారిని జంతువుల నుంచి వేరు చేసేది. అదే వారికి ఎప్పుడు ఏ మొహమాటం లేకుండా, ఏ స్వార్థం లేకుండా, ఏ ప్రతికూల ఆశించకుండా, అడగకపోయినా ఏది కరెక్టో ఏది కాదో చక్కగా వివరించి చెప్పేది అని లక్ష్మీదేవికి మహావిష్ణువు వివరించి చెప్పారు. ఏంటి స్వామి అది అని కుతూహలంగా అడిగింది లక్ష్మీదేవి. ఆ శక్తి పేరు అంతరాత్మ అన్నాడు స్వామివారు. ఆ మాట వినగానే ఒక క్షణం వైకుంఠం అంతా కూడా నిశ్శబ్దం అమర్లుముకుంది. నారదుడి ముఖంలో సంతృప్తి కనిపించింది. తనను స్వామివారు ఆ వేళ అక్కడికి వచ్చేలా చేసిన కారణం అర్థమైంది. లోకానికి స్వామివారు ఏదో చెప్పాలనుకున్నారు అని నారదుడు అర్థం చేసుకున్నాడు. వెంటనే లక్ష్మీదేవితో, అంటే మీరు అనేది ఏంటి స్వామి? ఏ మనిషికైనా తను చేసేది తప్పో కాదో ముందుగానే అంతరాత్మ ద్వారా తెలుస్తుందా అంటారా అని అడిగింది. ఖచ్చితంగా అని సమాధానమిచ్చాడు విష్ణువు. నమ్మలేకపోతున్నాను స్వామి, అది ఎలా జరుగుతుంది? తెలిసి ఎవరైనా ఎందుకు తప్పు చేస్తారు? వింతగా ఉందే అని లక్ష్మీదేవి అంది. ఇప్పటిదాకా కూర్చొని ఉన్న స్వామి ఆసనం మీద నుంచి లేగుస్తూ, ఎలాగో భూలోకం వెళ్దామని అనుకున్నాము కదా, పద చూద్దువు గాని అన్నాడు. నారదుడు కూడా వచ్చిన పని అయిపోయినట్లుగా స్వామివారి దగ్గర సెలవు తీసుకొని అక్కడి నుండి బయలుదేరిపోయారు. తర్వాత స్వామివారు లక్ష్మీదేవి సమేతంగా భూలోకానికి చేరుకున్నారు. సమయం ఉదయం 9. ముందుగా ఎదురుగా కనిపించే ఓ ఇంట్లోనికి వెళ్ళారు. ఆ దృశ్య రూపంలో అక్కడ జరిగేది చూద్దామని చెప్పి సుబ్బారావు అనే మధ్యతరగతి ఇల్లాలిది. ఇంట్లో పెద్దగా ఏడుపు. 10 ఏళ్ల చిన్న పిల్లవాడిది. సుబ్బారావు వాడిని చావగొడుతున్నాడు. ఇంట్లో వాళ్ళు పిల్లాన్ని కొట్టకుండా అడ్డుకుంటున్నారు. కాసేపు జరిగేది గమనించాక విషయం అర్థమైంది లక్ష్మీదేవికి. పిల్లవాడు సుబ్బారావు కొడుకు. ఇంట్లో డబ్బు దొంగతనం చేసి స్కూలు ఎగ్గొట్టి తోటి పిల్లలతో కలిసి ఏదో సినిమాకి వెళ్ళాడు. ఇంట్లో వాళ్ళకి తెలియకుండా జరిగినదంతా బయటపడేసరికి ఉగ్రరూపం దాల్చాడు తండ్రి. ఛీ వెధవా, నిన్ను కొట్టినా ఏమాత్రం లాభం లేదు. ఇంట్లో డబ్బు కాజేయడానికి సిగ్గుగా లేదా? దొంగ వెధవా, ఇంత తప్పు చేసి నీకు నిద్ర ఎలాగ పడుతుందిరా? బుద్ధిగా నిజాయితీగా ఉండడం నేర్చుకో. ఇంకోసారి ఇలా జరిగిందో ఒళ్ళు చీరేస్తాను. స్కూల్కి తగలడు ఇప్పుడు, చెప్పాడు సుబ్బారావు కోపంగా. అక్కడే అదృశ్య రూపంలో ఉండి అంతా గమనిస్తున్న లక్ష్మీదేవి, ఇక్కడ చూడడానికి ఏమీ లేదు స్వామి. మనం వచ్చిన పని అవ్వలేదు. మీరు ఏదో అంతరాత్మ అన్నారు, ఏదీ కనిపించదే అన్నది కాస్త నిరుత్సాహంగా. కాస్త ఆగుదేవి, ఏం జరుగుతుందో చూద్దామన్నారు విష్ణుమూర్తి. గొడవంతా కూడా చక్కబడిన తర్వాత కాస్త సద్దుమణిగాక పిల్లవాడు స్కూల్కి వెళ్ళిపోయాడు. కాసేపైన తర్వాత ఎవరో బయట వ్యక్తి వచ్చి సుబ్బారావుతో ఏదో ప్రైవేట్గా మాట్లాడుతున్నారు. ఆసక్తిగా ఆ సంభాషణ అంతా వింటున్నారు స్వామివారు లక్ష్మీదేవి. నా బిల్లు త్వరగా క్లియర్ చేయండి సార్, మీ రుణం ఉంచుకోను, సుబ్బారావు అభ్యర్థనగా అడిగాడు వచ్చినతను. తన పనికి లంచం ఎవ్వరు వేస్తే? సుబ్బారావు ఏదో గవర్నమెంట్ కంపెనీలో అకౌంటెంట్. మీరు చేసిన పని కన్నా బిల్లులో దాదాపు 50,000 ఎక్కువ క్లెయిమ్ చేశారు.
నా లెక్క ప్రకారం అదంతా చెక్ చేసిన తర్వాతే సెటిల్ చేస్తానండి అని చెప్పాడు సుబ్బారావు సూటిగా. ఎంత మాట? మీ దగ్గర దాచేదేముంది సార్? ఈ 5,000 గిఫ్ట్‌గా ఉంచుకొని నా బిల్లు ఏ డిడక్షన్ లేకుండా క్లియర్ చేసి పెట్టండి అన్నాడు. ఇప్పుడు సుబ్బారావు ఏం చెప్తాడు? అతను అంతరాత్మ ఏం చెప్తుందని ఆసక్తిగా గమనిస్తుంది లక్ష్మీదేవి. అంతరాత్మతో మనిషికి లోలోపల జరిగేటటువంటి సంభాషణ లక్ష్మీదేవికి స్పష్టంగా అర్థమయ్యేలాగా చేశాడు స్వామివారు ముందుగానే. సుబ్బారావులోని అంతరాత్మ హెచ్చరిస్తుంది. ఒరేయ్ సుబ్బు, లంచం తీసుకొని నువ్వు పనిచేసే కంపెనీని ద్రోహం చేయడం తప్పు. వచ్చిన వాటిని వెళ్ళిపోమని చెప్పు అని అంటుంది అంతరాత్మ. అంతరాత్మ ఇంకోవైపు వచ్చి, వెధవ, 5,000 ఇస్తానంటే ఎందుకు వదులుకోవాలి? పైగా ఇవాళ లక్ష్మీదేవి అనుగ్రహం వచ్చిన డబ్బు కాదంటావా? ఎవరైనా ఇప్పుడు నేను తీసుకోకపోతే ఇంకొక ఎదవ ఎవడో ఈ డబ్బును తీసుకొని అడిగిన పని చేస్తాడు. పైగా ఇది లంచం కాదు, గిఫ్ట్ అని చెప్పాడు కదా అని సుబ్బారావు సర్ది చెప్పుకున్నాడు అంతరాత్మకు. ఒరి చెత్త వెధవ, ఆత్మవంచన చేసుకుంటున్నావు. ఇంకొకరి గురించి నీకెందుకు? నువ్వు నిజాయితీగా ఏడువు చాలు. ఇందాక నీ కొడుకు చెప్పిన విషయాలు గుర్తుపెట్టుకో. డబ్బు తీసుకోవడం ముమ్మాటికి తప్పే. అది నీ ఆఫీసు డబ్బు కాజేయడంతో సమానం. నీ కొడుకు ఇంట్లో దొంగతనం చేయడం తప్పే అయితే నువ్వు ఆఫీస్ డబ్బు కాజేయడం కూడా తప్పే. లంచానికి గిఫ్ట్ అని పేరు పెడితే సరిపోదు. ఏమీ ఆశించకుండా ఇచ్చేదానిని గిఫ్ట్ అంటారు. ప్రతిఫలాన్ని ఆశించి ఇచ్చేదానిని లంచమనే అంటారు అని వివరంగా చెప్పింది అంతరాత్మ. సరేలే, నేనొక్కడినే నిజాయితీగా ఉంటే సరిపోదు. ఎలాగో ప్రపంచంలో అందరూ లంచం తీసుకుంటున్నారు. మానేశాక నేను కూడా మానేస్తానులే అని సర్ది చెప్పుకున్నాడు అంతరాత్మకు. ఒరేయ్ దొంగ వెధవ, ఎంత తప్పు చేసి నీకు నిద్ర ఎలా పడుతుందిరా? నిజాయితీగా మించింది ఏమీ లేదు అంటూ ఇంకొక ఏదో చెప్తున్నా అంతరాత్మను మధ్యలోనే ఆపేసి డబ్బు తీసుకున్నాడు సుబ్బారావు. లెక్క సరిగ్గా చూసుకొని ఆశ్చర్యపోయింది లక్ష్మీదేవి. చూసావా దేవి, మనుషులు తప్పులు ఎంత తేలికగా ఎలా చేస్తున్నారో. అంతకు ముందే కొడుక్కి డబ్బు కాజేయడం తప్పు అని చెప్పిన తండ్రి అదే తప్పు తాను చేయడానికి ఏమాత్రం సంకోచించడం లేదు. అంతరాత్మ చెప్పింది ఏమాత్రం పట్టించుకోవడం అసలే లేదు. అవును స్వామి, నాకు చాలా ఆశ్చర్యంగా, చాలా వింతగా ఉంది. అక్రమంగా డబ్బు తీసుకోవడమే కాక నా అనుగ్రహం వల్లనే డబ్బు వచ్చింది అంటాడా? ఎంత మూర్ఖత్వం! ఇక్కడ మనం ఒక క్షణం కూడా ఉండొద్దు. ఇంకేదైనా ఇంటికి వెళ్ళి చూద్దాం రండి. సరే పద, కాస్త దూరంలో ఉన్న ఇంకో ఇంటికి వెళ్ళి చూద్దాం ఏం జరుగుతుందో అంటే లక్ష్మీదేవి వేరే ఇంటికి తీసుకొని వెళ్ళాడు స్వామి. తర్వాత స్వామివారిని చాలా చోట్ల తీసుకొని వెళ్ళారు. అక్కడ అక్రమ సంబంధాలు, వెకిలి చేష్టలు, అసూయ, ఒకరికి చూడలేనటువంటి ఈర్ష్య మనుషులు, ఇలా ఎన్నో రకాల మనుషులను లక్ష్మీదేవి చూసింది. లక్ష్మీదేవికి భూమి మీద ప్రజల మీద అసహ్యం కలిగింది. ఇవన్నీ చూసిన లక్ష్మీదేవి స్వామివారితో, ఇక చాలండి, భూలోక యాత్ర బాధేస్తుంది. ఇక్కడ జరిగేవి చూస్తూ ఉంటే అన్నది చాలా విచారంగా అనిపిస్తుంది. దేవి, ఇవాళ మనం చూసినవి కొద్ది మాత్రమే కాదు, సగటు మనిషి ఇంకా ఎన్నో రకాలైనటువంటి తప్పులు నిత్యం అలవాటుగా చేస్తూ ఉన్నాడు. ట్రాఫిక్ రూల్స్ పట్టించుకోకుండా ఇతరులను ఇబ్బంది పెట్టడం, కుటుంబ సభ్యులతో ఆప్తులతో గడపవలసిన ఎంతో విలువైనటువంటి ఎన్నటికీ తిరిగి రానటువంటి సమయాన్ని వ్యర్థంగా బార్లలోనూ, క్లబ్బులలోనూ, పబ్బులలోనూ, జీవితంలో ఏమీ కాని వారితో గడపడం, బద్ధకాన్ని వదిలించుకోలేక దేనికి టైం లేదు అని కోవడం, భక్తి అంతా గుడికి పరిమితం చేసి కష్టాల్లో ఉన్న సాటి మనిషిని పట్టించుకోకపోవడం, గుళ్ళో కూడా ఆడవారు కనిపిస్తే వచ్చిన పని మరిచి వారిపై వెకిలిగా చూడడం, మాట్లాడడం, తన కింద పని చేసే వారిని చులకనగా చూడడం, మర్యాద లేకుండా మాట్లాడడం, తోటివారు పైకి వస్తూ ఉంటే అసూయ పడడం, వారికి హాని చేయడం, డబ్బు కోసం నీతిని వదులుకోవడం, ఇలా ఎన్నో తప్పులు నిర్భయంగా చేసి చాలామంది మనుషులు నరకంలో తమ స్థానం సుస్థిరం చేసుకుంటున్నారు. నారదు బాధపడింది కూడా అందుకే. మరి దీనికి పరిష్కారం ఏమిటి స్వామి? ఎప్పుడు వీళ్ళంతా బాగుపడతారు అని అడిగింది లక్ష్మీదేవి. దీనికి పరిష్కారం చాలా సులువు దేవి. అంతరాత్మ చెప్పేది వినడమే. అంతరాత్మ ఎంత శక్తివంతమైనదో ఇవాళ చూసావు కదా. తప్పు చేసే ముందు ఏ మనిషికైనా మనసు తప్పకుండా హెచ్చరించి తీరుతుంది. చేసేది తప్ప ఒప్ప అనే విషయాన్ని. తప్పైతే నువ్వు తప్పు చేస్తున్నావని చెప్తుంది. ఒప్పైతే నువ్వు ఒప్పు చేస్తున్నా నిర్భయంగా నీ పని నువ్వు కానివ్వని చెప్తుంది. నువ్వు చేసింది తప్పు అని నిక్కచ్చిగా చెప్తుంది. ఎవరైనా తప్పు చేశారంటే వారు తమ అంతరాత్మకు వ్యతిరేకంగా ఆ పని చేసినట్లయితే
అలాంటి మనిషికి శాంతి ఉండదు. అప్పుడు మనసులో తమకు శాంతి కొరవైందని బాధపడుతూ ఉంటారు. దాని అర్థం తెలుసా? వారు తమ అంతరాత్మకు వ్యతిరేకంగా పనిచేస్తూ దాంట్లో నిత్యం సంఘర్షణ పడుతూ ఉంటారు అని. అంతరాత్మతో సఖ్యతగా ఉండి ఏ తప్పు చేయకుండా ఉంటే మనిషి ఆ శాంతి అనేది ఎన్నటికీ కలగదు. ఈ జీవితంలో సత్యం తెలుసుకున్న ఆ మనిషి ఎప్పుడూ హాయిగా మనశ్శాంతిగా ఉంటాడు. ఇక స్వామివారితో భూలోక యాత్ర ముగించి వైకుంఠానికి తిరిగి వెళుతూ చక్కగా చెప్పారు స్వామివారు. ఇక మీదట నైనా సరే మీరు చెప్పింది విని మనుషులు శాంతిగా సుఖంగా ఉంటారని ఆశిద్దామని చెప్పింది లక్ష్మీదేవి. కాబట్టి లక్ష్మీదేవి సంతోషంగా మన ఇంటికి రావాలంటే మన అంతరాత్మ చెప్పే మంచి మాటలను విని న్యాయాలకు కట్టుబడి ఉండాలి. అన్యాయాలకు అక్రమాలకు తలపడకూడదు. ఎవరైతే వీటన్నిటిని కూడా ఆచరిస్తారో వారిని లక్ష్మీదేవి నిత్యం ఎల్లవేళలా కాపాడుతూ రక్షిస్తూ వాళ్ళ ఇంట్లో కొలువై ఉంటుంది. జీవితంలో కష్టం అనేది రాకుండా చూసుకుంటూ ఉంటుంది. ఇదండి ఈరోజు వీడియో. అయితే మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటున్నాను. మీకు ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా చిన్న లైక్ ఇవ్వడం మాత్రం అసలు మర్చిపోవద్దు.